ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ శస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. దేవుడు నిన్ను ప్రేమించి ఫస్ట్, నిన్ను ఆశీర్వదించి సెకండ్, నిన్ను అభివృద్ధి చేసి థర్డ్. దేవుడు మనల్ని వృద్ధిలోకి తేవాలంటే, దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే ఫస్ట్ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఆ తర్వాత ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే గర్భఫలాన్ని దీవిస్తాడు, భూఫలాన్ని దీవిస్తాడు, మన శస్యమును దీవిస్తాడు, పశువుల మందల్ని దీవిస్తాడు, మేకల మందల్ని దీవిస్తాడు, గొర్రెల మందల్ని దీవిస్తాడు, అత్యధికంగా మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా ప్రేమించాలన్నా దేవునికి మనము విధేయులమై జీవించాలి, దేవుని ఆజ్ఞలను గైకొని జీవించాలి, దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడో అప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తాడో అప్పుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఎంతగా అభివృద్ధి పరుస్తాడంటే మనం ఊహించలేనంతగా అభివృద్ధి పరుస్తాడు. యోబుని చూడండి, యోబు దేవుని అత్యధికంగా ప్రేమించాడు. కష్టాలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, హింసలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ అన్నిటి నుండి దేవుడు యోబును తప్పించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. యోబును అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. ఎలా? గర్భఫలాన్ని దీవిస్తాడు, భూఫలాన్ని దీవిస్తాడు, పశువుల మందల్ని, మేకల మందల్ని, గొర్రెల మందల్ని అత్యధికంగా దీవించడం వలన యోబు భూమి మీద అత్యధిక ధనవంతుడు అవుతాడు. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ భూఫలాన్ని దీవిస్తాడు, నీ పశువుల మందల్ని, నీ మేకల మందల్ని, గొర్రెల మందల్ని అన్నిటినీ దీవిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని హత్తుకొని ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనం ఊహించలేనంత అభివృద్ధి మనకు దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చుచున్నది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును అని. దేవుడు ఆశీర్వదిస్తేనే మనకు ఐశ్వర్యం అనేది వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం అభివృద్ధి చెందగలం. దేవుడు ప్రేమించకుండా, దేవుడు ఆశీర్వదించకుండా ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ భూమి మీద మనం జీవించినంత కాలము దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, దేవుని ప్రేమించే వారమై ఉండాలి. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన విధించినటువంటి కట్టడాలను, నియమాలను, విధులను అనుసరించి మనం జీవించినట్లయితే, అలాగే చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహామును కూడా ఆశీర్వదించాడు. అబ్రహాము దేవునికి లోబడి ఉండడం వలన, దేవుని ప్రేమించడం వలన దేవుడు అబ్రహామును ప్రేమించి అతన్ని ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరుస్తాడు. అతని భూఫలమును, అతని గర్భఫలమును, అతనికి ఉన్నటువంటి పశువుల మందల్ని, గొర్రెల మందల్ని, మేకల మందల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడతాడు, దీవింపబడతాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్ సెలవిచ్చుచున్నది. కాబట్టి అలాగే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాగే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబును కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాళ్ళ సంతానాన్ని మొత్తము ఆశీర్వదించి దీవిస్తాడు.